ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పెళ్లి సోవిటాడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన సోమిరెడ్డి వారి పెళ్లి సందరండి. మన సోమిరెడ్డి తాతబ్బాయి గారు శ్రీమతి రమణమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమారుడు మన రమేష్ పెళ్ళిండే. మంచి మనసునోడు సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన రమేష్ ని చేసుకోబోయా సక్కన సొక్క ఎవరంటారా? మన అనకాపల్లి పాత బర్మ కాలనీ వాస్తవ్యులు మన జనపరెడ్డి నాగేశ్వరరావు గారు శ్రీమతి నాగమణి గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన లీలైండే. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖు అనగా శనివారం రాత్రి 9:01 పెళ్లి ఎక్కడంటారా? మన తాడపల్ల గ్రామంలోనే సోమిరెడ్డి నివాస్ అనగా మన ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తుందండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చి నూతన వధువరులకు శుభాశిస్సులు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మన సోమిరెడ్డి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.